అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాస్వి. మన ఛానల్ ఎవరైనా మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే విలేజ్ వకీల్ వాస్వి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లా నుంచి మీకు ఎలాంటి అప్డేట్స్ కావాలి అన్నా సరే నా నుంచి వస్తూ ఉంటాయన్నమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. రీసెంట్గా మనకి జేసీజే 2024 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. జనవరి 31 నుంచి మార్చ్ 1 వరకు కూడా మనకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి మొత్తం కూడా మనకి 39 పోస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. 32 జనరల్, అలాగే 7 వచ్చేసి ట్రాన్స్ఫర్. సో ఇది విషయం. అయితే దీనికి సంబంధించి ఏదైనా ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు, అది కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా మామూలుగా ఎగ్జామ్స్ రాస్తున్నా, సో ఏటికైనా ఫస్ట్ మనం చూసేది సిలబస్. సో సిలబస్లో అసలు ఏం టాపిక్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పి జనరల్గా చదువుకుంటూ ఉంటాం. అలాగే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏ కేటగిరీస్ నుంచి వస్తాయి ఏంటి అనేది ఫస్ట్ మనం చూడాల్సింది అదే. ఎందుకంటే ఏదైనా సరే దిగే ముందు లోత్ ఎంత ఉందని తెలుసుకోవాలి. అలాగే మన జ్యుడిషియల్ ఎగ్జామ్ అంటే జూనియర్ సివిల్ జడ్జ్ ఎగ్జామ్కి సంబంధించి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో అవి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ సబ్జెక్ట్స్ని మనం ఎలా కేటగరైజ్ చేస్తాము అంటే సివిల్ సబ్జెక్ట్స్, క్రిమినల్ సబ్జెక్ట్స్. సో సివిల్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, క్రిమినల్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, సో ఇవి మనం ముందు తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్న తర్వాతే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈరోజు వీడియోలో మీకు నేను సివిల్ సబ్జెక్ట్స్ ఏంటి, క్రిమినల్ సబ్జెక్ట్స్ ఏంటి అనేది క్లియర్గా మాట్లాడుకుందాము. అలాగే మీకు సంబంధించి ఈ జేసీజేకి సంబంధించిన ఏం డౌట్స్ ఉన్నాయి అనేది కూడా నాకు తప్పకుండా కమెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే దీనికి సంబంధించి సబ్జెక్ట్స్ అయితే కనుక ఒకసారి చెప్పుకుందాము. మొత్తం కనిపించడానికి 21 సబ్జెక్ట్స్ అయితే మనకి కనిపిస్తాయి. అయితే అది సబ్జెక్ట్స్ 20నే ఉంటాయి. సో ఈరోజు మీకు నేను జేసీజేకి సంబంధించిన ఈసారి నోటిఫికేషన్లో ఇచ్చిన సబ్జెక్ట్స్ అయితే కనుక సివిల్ ఏంటి, క్రిమినల్ ఏంటి అనేది ఒకసారి మీకు సబ్జెక్ట్స్ చెప్తాను. నెక్స్ట్ వీడియోలో మీకు మేజర్ యాక్ట్స్ ఏంటి, మైనర్ యాక్ట్స్ ఏంటి అనే దాని మీద వీడియో అయితే చేస్తాను. సో ఈరోజు వీడియోలో సివిల్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి అవేంటి, క్రిమినల్ సబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి అవేంటి అనేది ఒకసారి క్లియర్గా చెప్పుకుందాము. సో ఫస్ట్ మీకు సివిల్ పేపర్స్ వచ్చేసి మొత్తం 12, క్రిమినల్ పేపర్స్ మొత్తం వచ్చేసి 9. అయితే టోటల్ మీకు 21 నెంబర్ కనిపిస్తుంది. బట్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మనకి బోత్ సివిల్ పేపర్స్లోనూ ఉంటుంది, క్రిమినల్ పేపర్స్లోనూ ఉంటుంది. దానివల్ల మనకి కనిపించడానికి 21 ఉంటాయి, బట్ 20 సబ్జెక్ట్స్. సో ఇవన్నీ ఏంటనేది ఒకసారి మీకు చూద్దాం. సో ఫస్ట్ సివిల్ పేపర్స్కి వచ్చేస్తే ఫస్ట్ సబ్జెక్ట్ మనకి ది సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908. సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. థర్డ్ వన్ ది హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ఫోర్త్ వన్ ది హిందూ సక్సెషన్ యాక్ట్ 1956. ఫిఫ్త్ ది ఇండియన్ ఈజ్మెంట్స్ యాక్ట్ 1882. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి ది స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963. నెక్స్ట్ సెవెంత్ వన్ ది లిమిటేషన్ యాక్ట్ 1963. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882. నెక్స్ట్ నైన్త్ ది సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. సో ఇది మనకి సిపిసినే, దానికి సంబంధించి సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది మనకు ఒకటి బుక్ ఉంటుంది. సో దానికి సంబంధించి మనకి సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అంటారు. నెక్స్ట్ 10th సబ్జెక్ట్ వచ్చి రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 అండ్ ది ఇండియన్ స్టాంప్ యాక్ట్ 1899. ఈ రెండు యాక్ట్స్ కూడా మనకి 10th దాంట్లోనే కామన్ గా ఇచ్చేసారు. బికాస్ దీస్ టూ ఆర్ ఇంటర్లింక్డ్ విత్ ఈచ్ అదర్ కాబట్టి రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీస్ ఇవన్నీ కూడా మనకి ఒకటే లెవెల్లో ఉంటాయి కాబట్టి 2 యాక్ట్స్ ని మనకి ఒకటే దాంట్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 11th ది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ 1905. ఇది 11th. నెక్స్ట్ 12th వన్ వచ్చేసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. సో ఇది మనకి నేను ఇంకా ఇది ఎండింగ్ లో మీకు చెప్తున్నాను. ఇక్కడ 12th అని చెప్పుకోవచ్చు, ఇక్కడ ఏమో మనకి మామూలుగా ఉంటుంది. సో దీనిలో కూడా కలిపేసుకున్నంటే మనం మొత్తం సివిల్ అండ్ క్రిమినల్ బోత్ ఎవిడెన్స్ యాక్ట్ అనేది రెండింటిలోకి వస్తుంది కాబట్టి మనం. సో మీరు ఎలా చూసుకున్నా సరే మనకి యాక్ట్స్ ఇక్కడ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ రెండు కలిపారు కాబట్టి ఎలాగో మనకి 21 అనుకోవచ్చు. సో ఇది తీసినా తీయకపోయినా సరే. సో ఈ యాక్ట్స్ అన్ని కూడా మనకి సివిల్ యాక్ట్స్. నెక్స్ట్ క్రిమినల్ పేపర్స్ ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి ది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 అండ్ సెకండ్ వన్ వచ్చేసి ది ఇండియన్ పీనల్ కోడ్ 1860 అండ్ థర్డ్ వన్ వచ్చేసి ది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. ఫోర్త్ వన్
ది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881. ఫిఫ్త్ వన్, ది ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. సిక్స్త్ వన్ వచ్చేసి ది క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్. సో మనకి సివిల్లో సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటుంది, క్రిమినల్లో క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటుంది. అండ్ సెవెంత్ వన్ వచ్చేసి ది ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి ది ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974. నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసి ది జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ 2015. సో ఇవి మొత్తం కూడా మనకి సివిల్ లాస్ అండ్ క్రిమినల్ లాస్. మనకి ఎక్కువగా సివిల్ లాసే ఉన్నాయి, బట్ సివిల్ లాస్ లో మనకి మేజర్ యాక్ట్స్ కన్నా ఎక్కువ మైనర్ యాక్ట్స్ ఇందులో ఎక్కువ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను అసలు మేజర్ యాక్ట్స్ ఏంటి, మైనర్ యాక్ట్స్ ఏంటి, ఏవి ఎక్కువగా చదవాలి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. అయితే ఈ సబ్జెక్ట్స్కి వచ్చేసి మీరు ప్లాన్ చేసుకోవాల్సింది ఎలా ఉంటుందంటే ఫస్ట్ నుంచి మీరు ఇంకా సబ్జెక్ట్స్ అనేది తరోగా మీరు ముందున్నది అంటే కొంచెం ఎక్కువగా ప్రిపేర్ అయ్యినది కొంచెం ఫినిష్ చేసేసుకుని నెక్స్ట్ అట్లకైతే వెళ్ళండి. అలాగే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి నేను ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. కావాలని డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అలానే మనకి ఛానల్లో అయితే ఉంటుంది చూడండి. సో దానికి సంబంధించి కూడా త్వరగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకోవడానికి టైం ఉంది కాబట్టి ఈలోపు ఏమేమి డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఒకసారి మిగతా అన్ని మన దగ్గరే ఉంటాయి. సో ఎక్స్ట్రాగా ఈ రిజర్వేషన్కి సంబంధించి మాత్రమే ఈ సర్టిఫికేట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒకసారి అవి కూడా చూసుకోండి ఈలోపు. సో ఈ సబ్జెక్ట్స్ అయితే నోట్ చేసుకొని పెట్టుకోండి, సివిల్ లాస్ అండ్ క్రిమినల్ లాస్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే అడగండి. సో మనకైతే అప్లికేషన్స్ తీసుకునే డేట్ అయితే కనుక జనవరి 31 నుంచి మార్చ్ 1 వరకు అయితే ఉంటుంది. అప్పట్లోపు ఎప్పుడైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సెంటర్స్ కూడా చూసే ఉంటారనుకుంటున్నాను. మామూలుగా విజయవాడ, తిరుపతి, ఇంకా గుంటూరు ఇట్లా చాలా అయితే ఉన్నాయి సెంటర్స్. ఒకసారి చూసుకోండి. ఏపీలో ఉన్న నియర్ వే ఉంటాయి. సో సెంటర్స్ అవైతే ఉన్నాయి. అండ్ డేట్స్ అయితే జాన్ 31 మార్చ్ 1 అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఈలోపు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లై చేసుకోండి, రెడీగా పెట్టుకోండి. ఇవి కూడా మీకు ఉన్నవి ఓకే, లేనివి వేరే యాక్ట్స్ కూడా తెప్పించి పెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం మేజర్ యాక్ట్స్ ఏంటి, మైనర్ యాక్ట్స్ ఏంటి, ఏమేమి చదవాలి, ఎక్కువ ఏది చదవాలి, ఎక్కువ ఏది కాన్సన్ట్రేట్ చేయాలి, దేని నుంచి మార్క్స్ ఎలా వస్తాయి, ఏ సబ్జెక్ట్ నుంచి అంటే వెయిటేజ్ కానీ, సో ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. విలేజ్ వకీల్ వాసవి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ త్వరలోనే కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్ బాయ్.